హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈ యూట్యూబ్ అయితే ఒక బాంబు లాంటి వార్త అయితే తీసుకొచ్చిందండి. యూట్యూబర్స్ అందరికీ ఇది ఒక బాంబు లాంటి వార్త అని చెప్పొచ్చు అన్నమాట. యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ అది ఏంటి, రాత్రికి రాత్రి మారిపోయింది అన్నమాట. సడన్గా 10:30కి ఒక మెయిల్ అయితే వచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్స్ అయితే ఇప్పుడు మారిపోతున్నాయి అనేసి. ఎప్పటి నుంచి మారిపోతున్నాయి, ఏంటి ఆ బాంబు లాంటి వార్త ఏంటి యూట్యూబర్స్ అందరికీ అనేది నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మార్పులు అయితే తీసుకొచ్చిందండి. ఇది నా దృష్టిలో అయితే అసలు మంచి వార్తే కాదు అన్నమాట యూట్యూబర్స్కి. అందులో మెయిన్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో ఇంకా మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మటుకు పిడుగులాంటి వార్తనే చెప్పాలి. వాళ్ళకైతే చాలా కష్టం అన్నమాట. మానిటైజేషన్ అయిన వాళ్ళు ఓకే, కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఈ షార్ట్ రీల్స్ షార్ట్ సైజ్ చేస్తారు కదా, వాళ్ళకి కూడా ఇది పిడుగు లాంటి వార్తనే చెప్పొచ్చు అన్నమాట. ఈ మొత్తం ఏంటి ఏంటి అది పిడుగు లాంటి వార్త, బాంబు లాంటి వార్త, ఎలాంటి అప్డేట్ తీసుకొచ్చింది యూట్యూబ్ కొత్తగా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ మొత్తం అంతా మారిపోతుందంటండి. మీకు మొత్తం అన్ని డౌట్ అంతా నీకు క్లారిఫై అయిపోతాయండి ఈ వీడియోలో మొత్తం. ఈ అప్డేట్లోకి వెళ్ళినట్టయితేనండి, ఫస్ట్ ఇంకేంటంటే ఈ అప్డేట్లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదండి, ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అనేవి మారిపోతున్నాయి అన్నమాట. ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ మారుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్లో మొత్తం. ఇప్పటి వరకు ఏంటి, మనకి మినీ మానిటైజేషన్ అవ్వాలంటే 500 సబ్స్క్రైబర్స్తో పాటు 3000 అవర్స్ వస్తే, షార్ట్స్కి అయితే ఫుల్ వీడియోస్కి అయితే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ వస్తే మినీ మానిటైజేషన్ అయ్యేది. లేకపోతే 4000 అవర్స్ వస్తే ఫుల్ మానిటైజేషన్ అయిపోయేది. అదే షార్ట్స్కి ఎలాగా, షార్ట్ వీడియోస్కి ఎలాగా, లాస్ట్ ఈరోజు షార్ట్ అప్లోడ్ చేసిన కాడ నుంచి లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్స్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయ్యేది. మినీ మానిటైజేషన్ అవ్వాలంటే 30,000 వస్తే మినీ మానిటైజేషన్ అయ్యేది. అవన్నీ పాత రూల్స్ అన్నమాట. అలాగా ఉండేది ఒకప్పుడు. లాస్ట్ 90 డేస్లో షార్ట్స్కి 3 మిలియన్ వ్యూస్ వస్తే మినీ మానిటైజేషన్. లాస్ట్ 365 డేస్లో వాచ్ అవర్స్ 4000 అవర్స్ కానీ 3000 అవర్స్ కానీ వస్తే మినీ మానిటైజేషన్ అయ్యి 4000 అవర్స్ వస్తే ఫుల్ మానిటైజేషన్ అయ్యేది. అది ఇప్పుడు కూడా ఏమీ మారలేదండి. ఇప్పుడు 4000 అవర్స్ తీసుకుంటే ఇప్పుడు కూడా ఉంది. ఇంకా అప్డేట్ ఇంకా రాలేదు, వస్తుంది. అంటే నెక్స్ట్ 2027లో మారుతుంది అది, ఫిబ్రవరి నుంచి. ఇప్పుడైతే డిసెంబర్ వరకు అయితే సేఫే. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ 4000 అవర్సే ఉంది. అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ కాదంటండి, 8000 వాచ్ అవర్స్ అంట. కంప్లీట్ మానిటైజేషన్ అవ్వాలంటే మీకు 8000 వాచ్ అవర్స్ వస్తేనే మీ ఛానల్ కంప్లీట్ మానిటైజేషన్ అవుతుందంటండి. 8000 వాచ్ అవర్స్ వచ్చాకనే మనకి యాడ్స్ అనేది వస్తుందంట. ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మిగతా అంతా మామూలే, ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ మామూలే. మనకి రెవెన్యూ, సూపర్ చాట్, మెంబర్షిప్స్, గిఫ్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మామూలే, కామన్. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. అవన్నీ కూడా మీకు వస్తాయి మినీ మానిటైజేషన్కి. కానీ కంప్లీషన్ మానిటైజేషన్కి మాత్రమే యాడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అది లాంగ్ వీడియోస్కి వచ్చిన అప్డేట్ అన్నమాట. సో లాస్ట్ 365 డేస్లో మీకు ఎప్పుడైతే 8000 వాచ్ అవర్స్ వస్తాయో అప్పుడే కంప్లీట్ మానిటైజేషన్ అవుతుంది అనేసి ఇది లాంగ్ వీడియోస్ ద్వారా. అదే షార్ట్స్ ద్వారా తీసుకుంటే 2 ట్విస్టులు ఉన్నాయండి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మీరు ఓన్లీ షార్ట్లు పెడుతున్నైతే లాస్ట్ 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ వస్తాయో, మినీ మానిటైజేషన్ అయితే కనుక మీకు ఎప్పుడైతే లాస్ట్ 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ వస్తాయో అప్పుడు మినీ మానిటైజేషన్ అయిపోద్ది కదా.
అదే మీకు కంప్లీట్ మానిటైజేషన్ అవ్వాలంటే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రావాలి కదా. ఇప్పుడు అలా కాదండి, లాస్ట్ 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ వస్తేనే మానిటైజేషన్ అవుతుందంట. అది యూట్యూబ్ కొత్తగా తీసుకొచ్చిన ఈ సెకండ్ రూల్ అన్నమాట. 20 మిలియన్ వ్యూస్ ఓన్లీ షార్ట్స్కి ఎప్పుడు వస్తాయో అప్పుడే కంప్లీట్ మానిటైజేషన్ అవుతుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, షార్ట్స్లోనే మీకు రెవెన్యూ రావాలి అంటే, సరే మీకు 20 మిలియన్ వ్యూస్ వచ్చి మీది కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి. ఎగ్జాంపుల్గా మీకు షార్ట్స్ వ్యూస్లో ఎప్పుడైతే లాస్ట్ 90 డేస్లోనే 10 మిలియన్స్ వ్యూస్ వస్తాయో, మీకు అంటే ఎవ్రీ 90 డేస్కి కూడా మీకు 10 మిలియన్ వ్యూస్ వస్తాయో, అంటే మీకు మానిటైజేషన్ అవ్వాలంటే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉంటే అవుతుంది కదా. ఇప్పుడు అది లేదు కదా, 20 మిలియన్ వ్యూస్ ఉండాలి. లాస్ట్ 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ రావాలంటే కనుక లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉంటేనే రెవెన్యూ అనేది వస్తుందండి. ఇదివరకు ఏంటంటే నీ లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్కి ఎన్ని వస్తాయి అన్నీ, ఇంకా షార్ట్ వీడియోస్ లెక్క ఉండేది కాదు. ఎన్ని వ్యూస్ వచ్చినా వాటితో కలిపి రెవెన్యూ వచ్చేసిద్ది లాంగ్ వీడియోస్తో పాటు. ఇప్పుడు అలా కాదంట. మీకు లాస్ట్ 90 డేస్లో ఓన్లీ షార్ట్ వీడియోస్కి 10 మిలియన్స్ వ్యూస్ ఉంటేనే మీకు రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటి, షార్ట్స్ పెట్టడం వల్ల ఎప్పటికన్నా ప్రమాదమే, లాంగ్ వీడియోస్ పెట్టండి అంటూనే ఉన్నాను నేను. ఇది అలాగే జరిగింది కడకే. ఇది కొత్త అప్డేట్ అన్నమాట. ఇప్పటి వరకు యూట్యూబ్ అప్డేట్స్ అన్నీ కొంచెం హ్యాపీగా ఉండి అన్నమాట. అంటే యూట్యూబ్ క్రియేటర్స్కి చాలా మంచి చేసేలాగా ఉండి అన్నమాట, చాలా ఉపయోగపడేలాగా ఉండి. ఇదైతే నాకు మెంటల్ వచ్చేసిందండి. ఏంటి ఇలాగుంది, ఇది ఓన్లీ షార్ట్లు చేస్తారు కదా, వాళ్ళకైతే చాలా మైనస్ అయిపోతుందండి, చాలా మైనస్ అన్నమాట. ఇలాగా షార్ట్స్కి అన్ని వ్యూస్ రావాలంటే ఎక్కడ వస్తాయి, అన్ని వ్యూస్ వస్తేనే మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఇంకా ప్రాబ్లం. అందుకే ఇప్పటి నుంచైనా కొంచెం లాంగ్ వీడియోస్ పెట్టుకుంటే మంచిదన్నమాట. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇది షార్ట్స్ పైన డిపెండ్ అయిన ఉన్న ఛానల్స్ చాలా ఉన్నాయన్నమాట. షార్ట్స్ లాగా మినీ వ్లాగ్స్ అని, ఇలాంటి డైలీ వ్లాగ్స్ అని, ఇలాంటివి ప్రతి చేస్తారు కదా. ఓన్లీ షార్ట్ మీదే డిపెండ్ అయిన వాళ్ళతో బోల్డ్ అంత రెవెన్యూ ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు షార్ట్స్ ద్వారా కూడా. కానీ ఓన్లీ షార్ట్స్ ద్వారా రెవెన్యూ ఎర్న్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంతా అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనకి మానిటైజేషన్ అవ్వాలంటేనే తెగ తిప్పలు పడుతున్నాం. లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రావాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదా. అలాంటిది ఎప్పుడు మెయింటైన్ అవ్వాలంట. ఎప్పుడు ఎలా మెయింటైన్ అవుతుందండి, ఇప్పుడు దాకా ఎలాగుంది, ఎప్పుడు అలా మెయింటైన్ అవ్వాలంట. అది మానిటైజేషన్ అయిపోతే చాలు, తర్వాత నుంచి తగ్గిపోయిన ఇబ్బంది ఉండేది కాదన్నమాట. ఇది వరకు ఏంటంటే మనకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ తగ్గిపోయినా పెద్ద ఏం ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదంట. బట్ లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ వస్తేనే మీకు ఇప్పుడు ఈ మంత్, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ మంత్ చెప్తున్నాను. మీకు లాస్ట్ 90 డేస్లో మీకు 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీకు రెవెన్యూ వస్తుంది ఆ షార్ట్స్కి అనేది. మీకు లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రాలేదనుకోండి, దానికి రెవెన్యూ అనేది ఇవ్వదన్నమాట యూట్యూబ్. మీరు